దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. దేవుడైన యెహోవా నోవహు గారిని ప్రేమించి దీవించి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పిన తర్వాత ఒక కండిషన్ అనేది పెట్టడం మనం చూస్తాం. నీ ప్రతి వాణిని ఒక లెక్క అడుగుతాను. ఏంటి అని అంటే నీ సహోదరుని యొక్క రక్తమును గూర్చి ప్రాణమును గూర్చి వాని క్రియలను గూర్చి నేను లెక్క అడుగుతాను అని చెప్పడం మనం చూస్తాం. ఇన్వెస్టిగేషన్ విచారణ అనేది ఇక్కడ జరిపిస్తాను అని మనం ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటకు అర్థము, విచారణ అనే మాటకు అర్థము ఒక వ్యక్తి యొక్క పరిస్థితి తెలుసుకోవడం, పరిశోధన, దర్యాప్తు, విమర్శ, విచారించడం, ఒక విషయం కొరకు అడగడం, తెలుసుకోవడం, నిర్దిష్టంగా క్రమబద్ధంగా పరిశీలించడం. అలా చేస్తాను అని ఆత్మదేవుడు దేవుడైన యెహోవా అప్పుడే ఈ వాక్యాన్ని వ్రాయించినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకు పోలీసులు ఈ కేసుపై విచారణ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు అని మనం చాలాసార్లు చూస్తూ చదువుతూ ఉంటాం. దేవుడు నోవహును ప్రేమించి దీవించిన తర్వాత నీ సహోదరుని గూర్చి నేను నిన్ను విచారణ చేస్తాను అని దేవుడైన యెహోవా పలకడం మనం చూస్తున్నాము. మనము ఒక సంఘముగా ఉన్నామా? మన పక్కవారి గురించి మనల్ని లెక్క అడిగే దేవుడు, మన సహోదరుని గురించి మనల్ని లెక్క అడిగే దేవుడు. నువ్వు ఎవరితో ఉంటున్నావో వారి కోసం నిన్నే లెక్క అడిగేటువంటి దేవుడు. ఒకరోజు ఆయన విచారణ చేసినప్పుడు ఆ లెక్క తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉందని ఈ వాక్య భావము. ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి మనము ఎంతవరకు దాన్ని సంపూర్తి చేస్తున్నాము అనేది మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు అని అంటే మనందరము దేవుని స్వరూపము. ఆ స్వరూపము పాడవడానికి వీల్లేదు. మనము కలిసి ఉన్నామంటే మన సహోదరులతో ప్రేమ కలిగి వారు తప్పు మార్గంలో ఉన్నట్లయితే, వారు వారి రక్షణ పాడు చేసుకున్నట్లయితే వాటన్నిటిని గూర్చి మనల్ని లెక్క అడుగుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం అలాంటి స్థితిలో లేకుండా వారి గురించి మనం ఇప్పుడే ఒక